ఆదిలాబాద్లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి రోగిని బతికించారు. తలలో రక్తం గడ్డకట్టి కోమాలోకి వెళ్లిన మహిళకు శస్త్రచికిత్స చేసి తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చినట్లు న్యూరో సర్జన్ డాక్టర్ విజయమోహన్ రాజు వివరించారు. ఇలాంటి వైద్యం కోసం హైదరాబాద్ ఇతర నగరాలకు వెళ్లాల్సి ఉండగా అలాంటి చికిత్సను ఇక్కడే చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. పూర్తి చికిత్సను ఉచితంగా అందించినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకి తలకి దెబ్బ తగలడం వల్ల మన దగ్గరికి ఎమర్జెన్సీలో వచ్చి అడ్మిట్ అయింది. వెంటనే సిటీ చేయించడం జరిగింది. తలకి సిటీ చేయించినప్పుడు తలలో ఆమెకి ఒకవైపు తలలో మొత్తం అంతా రక్తం గడ్డగట్టింది. ఆ ప్రాబ్లమ్ ని ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా అంటాము. సో ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా నార్మల్ గా ఈజీగానే చేసొచ్చు. కాకపోతే ఈమెకి మెదడు అనేది హెర్నియేట్ అయింది అన్నట్టు. హెర్నియేట్ అయింది అంటే ఇంకా క్రిటికల్ అన్నట్టు. పేషెంట్ వచ్చినప్పుడు కంప్లీట్ గా కోమా స్టేజ్ లో ఉండింది. సో వెంటనే ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ తలలో ఏదైతే రక్తం గడ్డగట్టిందో మొత్తం తీసేయడం జరిగింది. పేషెంట్ 2 రోజులు వెంటిలేటర్ పైన ఉండింది. పేషెంట్ ఇప్పుడు బాగా మాట్లాడుతుంది, అన్ని తింటుంది, అంతా బాగానే ఉంది.